చెట్లు నన్ను డిసప్పాయింట్ చేస్తున్నాయా? నేను చెట్లను డిసప్పాయింట్ చేస్తున్నానా? అంటే సరిగ్గా చూసుకోవట్లేదా? లేదంటే సిట్యుయేషన్సే నాకు అర్థం కాదండి. చూడండి, చెట్టు నిండా కాయలున్నాయి. కానీ పై కొమ్మలే విరిగిపోయాయి. ఎందుకంటే కంటిన్యూయస్ వర్షాల వల్ల ఆహ్, పై కొమ్మలు బరువు ఎక్కువైపోయి విరిగిపోయాయండి. 1 కాదు, 2 కాదు, చుట్టూ విరిగిపోయాయి. ఒక ఒక ఎంత ఒక ఒక 3 ఫీట్స్, 4 ఫీట్స్ వరకు ఇప్పుడు చెట్టు హైట్ తగ్గిపోతుందండి. నేను ఆ కొమ్మలు మొత్తం కట్ చేయాలి. ఈ కాయ కోసిన తర్వాత ఆ కొమ్మలు మొత్తం కట్ చేయాలి. ఎందుకంటే అలాగే ఉంటే చెట్టు ఎదగనీయదు. నేను ఖచ్చితంగా కొమ్మలు కట్ చేయాలి. ఎందుకు నేను డిసప్పాయింట్ అవుతానంటే, నాకు ఆల్రెడీ ఫస్ట్ చెట్లు వేసినప్పుడు ఏమైందంటే, నా పక్కన పెద్ద చెట్టు ఉంది. మీకు చూపిస్తాను నేను. అవి నన్ను డిసప్పాయింట్ చేశాయండి. ఏంటంటే సీడ్ సరిగ్గా రాలేదు. కరెక్ట్ ప్లాంట్స్ ఇవ్వలేదు నాకతను. తనని ఏమంటాం మనం? ఏమీ అనలేం. నాకు ఒక దగ్గర ఇచ్చారండి ఆయన అంటాడు. నేనేమీ అనలేను. కాకపోతే ఇక్కడ ఇవి నాకు ఈ చెట్లు మాత్రం నాకు మంచివి వచ్చాయండి. ఇవి 5 ఇయర్స్ చెట్లు అని ఎవరు అనలేరండి. వాళ్ళు షాక్ అవుతారు. మామూలు రైతులైనా, జనరల్ పీపుల్ అయినా, లేదంటే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ వాళ్ళు ఫీల్డ్‌కి వస్తారు కదా, ఏజెంట్స్, వాళ్ళైనా షాక్ అవుతారు నిజంగా. నేను అంత బాగా చూసుకున్నాను, అంత బాగా ఎదిగేటట్టు చేశాననమాట. అసలు ఎవరు నమ్మరు. చాలా పెద్దగా ఉంటాయి. 5 ఇయర్స్ చెట్లులాగా అసలు ఉండవు. వేరే వాళ్ళ చెట్లతో కంపేర్ చేస్తే. నేనంత చాలా జాగ్రత్తగా పెంచుకున్నాను. కరెక్ట్ టైంకి మందులు కొట్టడం, కరెక్ట్ టైంకి ఫర్టిలైజర్స్ వాడడం, అలా పై మందులు కొట్టడం, అలా చేయడం వల్ల గ్రోత్ కరెక్ట్ వచ్చిందండి. కాయ కూడా బాగా వస్తుంది. అయితే ఈ డిసప్పాయింట్మెంట్ అంటే వర్షాల వల్ల బరువు ఎక్కువైపోయి కొమ్మలు ఎరిగిపోయాయి. ఇది చూడండి, ఈ ఇక్కడ ఈ చెట్టు మేము ఇప్పుడు కోసాము. ఈ చెట్టు కోయాలి. నాకు ఆపేసాను. కాయ కోయడం ఆపేసి వీడియో తీస్తున్నాను. ఎందుకో చెట్ల మీద అంత ఇష్టం అండి. అంత బాగా విరిగిపోయినప్పుడు కరెక్ట్ సీడ్ రాక వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఇష్టం పెరిగిపోయింది. చూడండి, కాయలు మనకు పైకి కనిపించవండి. ఎందుకు చూపిస్తున్నానంటే లోపల ఉంటాయి. ఇప్పుడు కొమ్మలు లేపి కరెక్ట్ ఏదైనా చేద్దామంటే చేయరాదండి. అన్నీ దగ్గరగా ఉంటాయి. కోసిన తర్వాతనే కొమ్మలు ఫ్రీ అయిపోతాయి. చూడండి, దగ్గరగా అయిపోయి కాయలు పైకి లేస్తాయి. అయితే ఈ సిచ్యువేషన్స్ ఏంటి? అవి నన్ను డిసప్పాయింట్ చేయలేదండి. ఎప్పుడూ చేయవు. నేను కరెక్ట్ వాటిని జాగ్రత్తగా వాడిపెట్టి కరెక్ట్గా నేను పండించుకుంటే అవి నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. నేను వాటిని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయను. నేను ఎప్పుడు కరెక్ట్ మందులు కొట్టుకుంటాను, కరెక్ట్ టైంకి కొట్టుకుంటాను. చాలామంది కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంటారు, కొంచెం పెట్టుబడి అవసరం అంటారు. కానీ అవి బాగుంటేనే బాగా వస్తుందండి. పంట మనకు దిగుబడి అనేది బాగా వస్తుంది. రేట్ అనేది మన చేతుల్లో లేదు. కానీ చెట్లు మాత్రం కరెక్ట్ చూసుకోవాలి. నేను అది ఫాలో అవుతాను. సో నేను అలా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు నాకు ఈ డిసప్పాయింట్మెంట్ అండి. ఇంకో డిసప్పాయింట్మెంట్, ఆ పైపులు చూడండి, దాంట్లో కొన్ని, దీంట్లో ఒక చివర అటు, ఒక చివర ఇటు తొడిగేటట్లుగా చేశాను కదా, అదొక వీడియో చేశాను చూడండి. అయితే ఇక్కడ మళ్ళీ ఈ చెట్టు దగ్గరికి వస్తే ఇదండి. ఈ చెట్లు ఎవరు అసలు, నేను చెప్తున్నాను కదండి, ఇవి 5 ఇయర్స్ అని ఎవరు అన్నారు. కాయ స్టార్ట్ చేసాము, కోస్తున్నాము. కాయ చెట్లు బాగా ఉంది. కాయ కోస్తున్నాం అనమాట. చూడండి, ఈ బ్యాగ్స్లో నింపాము. ఇవి ఫస్ట్ నాకు ఇచ్చిన చెట్లు అనమాట. ఈ 3 ఏకర్స్లో అసలు 30 కూడా లేవండి. 30 కూడా లేవు. 240 ఉండొచ్చు, పడతాయి 3 ఏకర్స్కి. అయితే 30 కూడా లేవంటే నేను ఎంతగా లాస్ అయినా చూడండి. పెద్ద చెట్టుకి వచ్చే క్వాంటిటీ వేరు, ఎక్కువ కాయలు వస్తాయి, మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ ఈ చిన్న చెట్లకి మళ్ళీ పెట్టుబడి పెట్టుకోవాలి, మళ్ళీ దాన్ని పోషించాలి, మళ్ళీ ఇంత పెద్ద అయ్యే వరకు వెయిట్ చేయాలి నేను. అయినా పర్లేదని మళ్ళీ చేస్తే ఇలా నాకు కొమ్మలు విరిగిపోతున్నాయి. అవి నన్ను తిట్టుకుంటున్నాయా? నేను వాటిని తిట్టుకునే సిచ్యువేషన్ నాకు లేదు. కానీ అవి నన్ను తిట్టుకుంటాయండి. ఒరే, నీకు ఇంత ఇస్తున్నాము, జాగ్రత్తగా చూసుకోవేంటరా అని తిడతాయేమో. అదండి స్టోరీ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.